నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రవలి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను రీసెంట్గా వచ్చాను, ఒక 5 months అవుతుంది. ఓకే, మీకు తెలంగాణలో ఉండొచ్చారు కదా, అక్కడ మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు ఏమైనా ఇచ్చారా, ఎలాంటి వసతులు ఏమైనా కల్పించారా? తెలంగాణలో అయితే ప్రజెంట్ అయితే ఒక 10 years తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చాక అయితే అండి జాబ్స్ ఇచ్చారు. ఎలా అంటే ట్రాఫిక్ పోలీసులు, చిన్న చిన్న ఉద్యోగాలు అలా అయితే ఇచ్చారండి. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చారు కదా, మరి ఇక్కడ ఏమైనా మీకు మీ ట్రాన్స్ వాళ్ళకి ఏమైనా వసతులు ఉన్నాయా? ఏమన్నా అసలు మీకు బ్రతకడానికి మీకు జీవనాధారం ఏమన్నా ఉందా? ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చానండి, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడైతే అట్లాంటి సిచ్యువేషన్స్ కానీ జాబ్స్ ఇచ్చినట్టు కానీ సొంతగా ఇల్లు ఇచ్చినట్టు కానీ ఎక్కడా లేదు. నేనైతే ఎక్కడ చూడలేదు ప్రజెంట్ అయితే. ఓకే, మీరు భిక్షాటన చేస్తేనే మీకు రోజు గడుస్తుంది అంటున్నారు కదా, మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కల్పించాలి, ఏమైనా వసతులు కావాలి, మాకంటూ ఒక గుర్తింపు కావాలని మీరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు కదా, మీరు ఏం కోరుకుంటున్నారో, మీరే ప్రభుత్వానికి ఎలా చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ప్రజెంట్ సొసైటీలో అయితే ఆడవాళ్ళు మగవారు అందరూ ఉన్నారండి, వాళ్ళని కూడా ఈక్వల్గా చూస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ ఉన్నారని కూడా మీరు గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి చదువుకొని డిగ్రీలు చేసి ఎంఎస్సీలు బీకామ్లు అన్నీ చేసి ట్రాన్స్జెండర్ వృత్తిలోకి వస్తారు. ఎందుకంటే మా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మేము ఇందులోకి వస్తామండి. మీరు కూడా మమ్మల్ని గుర్తించి చిన్న చిన్న జాబులు, చదువు లేని వాళ్ళకి ఏదైనా చిన్న వ్యాపారాలు కానీ, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ కానీ తెలంగాణలో ఇచ్చినట్లుగా మీరు కూడా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇట్లా మీరు ఇస్తే ఫీల్ అవుతారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ప్రజెంట్ చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మీరు ట్రాన్స్జెండర్స్ ఉన్నారని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే చేస్తారో మీరు కూడా మాకు ఏదైనా సొంత ఇళ్ళు అలాగే పెన్షన్ లాంటిది ఇస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నాం.